చేద్దాం అనేది ఒక స్టేజ్ వచ్చేటప్పటికి లూజ్ ఇట్. ప్రభు అందుకని అంటున్నారు మళ్ళీ తిరిగిరా, మళ్ళీ తిరిగి వస్తే కనుక ఐ ఫీల్ యూ. ప్రభు ఏం చెప్తున్నారు, నేను మళ్ళీ ఐ ఫీల్ యూ. ఇందాక నేను చెప్తూ ఉన్నాను కదా, పంచదార కలుపుతూ ఉంటా గ్లాస్లో కలలేదని. అది ఇంకా ఎక్స్ట్రా కలపాలంటే ఏం చేయాలి? ఎక్స్ట్రా వాటర్. మనం ఎక్స్ట్రా అయితే చేయలేదు కదా, ఎక్స్ట్రా వాటర్ వేయాలి. ఓకే, కరెక్ట్. అది గ్లాస్ వాటర్. ఇక్కడ ఒక కండిషన్ ఏంటంటే వాటర్ అయితే పెంచడానికి లేదు, షుగర్ ఇంకా కలపాలి. మనలో ఇంకా కొత్తగా యాడ్ చేయడానికి ఏమి ఉండదు కదా. 2 చేతులు 2 ఉంటుంది తప్ప 4 చేతులు ఇవ్వడానికి అవ్వదు, హైట్ పెంచడానికి అవ్వదు. అన్నీ అంతే, లిమిటెడ్. ఈ లిమిటెడ్ లైఫ్లో, ఈ లిమిటెడ్ స్ట్రెంత్లో ఇంకా ఎక్స్ట్రా పని చేయాలంటే ఏం చేయాలి? అక్కడ పంచదార ఎక్స్ట్రా కలపాలంటే ఏం చేస్తాం? పొయ్యి మీద పెడితే, స్టవ్ మీద పెడితే పాకం తయారు చేసి మొత్తం అదే కదా. స్టవ్ మీద పెట్టి కొద్దిసేపు సిమ్లో పెట్టామంటే ఇంకో 10 స్పూన్లు వేసినా కరిగిపోతాను. ఎందుకు? వేడి ఎప్పుడైతే పెరుగుతూ ఉందో అది ఇంకా కరిగించుకోగలదు. పాకం అలాగే తయారు చేస్తాం. దాన్ని సూపర్ సాచురేటెడ్ సొల్యూషన్ అంట కెమిస్ట్రీ దీనిలో. ఆ సూపర్ సాచురేటెడ్ చేయాలి అంటే వీ నీడ్ టు ఇంక్రీజ్ ద టెంపరేచర్. ఆ కొంచెం వేడి చేస్తే ఎలా అయితే ఎక్కువ తీసుకోగలదో, ఇక్కడ కూడా మనం వెళ్ళి పొయ్యి మీదో లేకపోతే ఎండలో తిరగక్కర్లే. దేవుని దగ్గరికి వస్తే కనుక ప్రభు చెప్తున్నారు జకరియా 4:6, నాట్ బై యువర్ మైట్ నాట్ బై యువర్ పవర్ బట్ బై మై స్పిరిట్ సేస్ ద లార్డ్ ఆఫ్ ద హోస్ట్స్. ఆయన ఆత్మతో మనం ఎప్పుడైతే నింపబడ్డామో ఆ ఎక్స్ట్రా లోడ్ ఇంకా తీసుకోగలం. జకరియా 4:6, జకరియా 4:6. రైట్. సో చాలాసార్లు మన శక్తి, మన బలం అని అనుకుంటే మనం లాస్ట్కి ఎగ్జాస్ట్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు మనం చేయవలసింది ఏంటంటే, ఇక నేను చేయలేకపోతున్నాను, ఆల్వేస్ యూ రిమెంబర్ ప్రభు ఏం చెప్తున్నా, నా దగ్గరికి రా. ఆయన దగ్గరికి వచ్చి నేను చేయలేకపోతున్నాను అన్నప్పుడు